నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరులో సరస్ మేళా 2026ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని స్పష్టీకరణ. వైనాట్ 175 అని 11 సీట్లకు పరిమితమైన జగన్ కు ఇంకా జ్ఞానోదయం కాలేదు. విమర్శలు గుప్పించిన మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి. ఏపీని ప్రపంచ సాంస్కృతిక రాజధానిగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలి. పిలుపునిచ్చిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. మోదీ సర్కారుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు. బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేసేవారని ఆరోపణ. మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడాలనే సదుద్దేశంతో 30 ఏళ్ల క్రితం తాను ప్రారంభించిన డ్వాక్రా వ్యవస్థ నేడు దేశానికి ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పొదుపు సంఘాల ద్వారా మహిళలు సాధించిన ఆర్థిక స్వావలంబన చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. గుంటూరులో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సరస్ మేళా 2026ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఆడబిడ్డలతో అనుబంధం ఈరోజు కాదు. మీ అందరికీ తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు. ఎన్టీ రామారావు గారితో ప్రారంభమైంది. ఆస్తిలో ఆడబిడ్డలకు సమాన హక్కు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి, ఇచ్చిన వ్యక్తి, చట్టాన్ని తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ చదివించాలని ఆలోచించి ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకుపోవాలని పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను 95లో సీఎం అయితే మీ స్థితిగతుల్లో మార్పు రాకపోతే ఆ రోజు నేను ఆలోచించి డాక్రా సంఘాలు పెట్టడమే కాకుండా మీ అందరిలో చైతన్యం తీసుకొచ్చాను. నాకు ఇప్పుడు కూడా బాగా జ్ఞాపకం ఉంటుంది. ఆ రోజు మీటింగులు పెడితే 1000 మందితో మీటింగులు పెట్టేవాళ్ళం. మీ అందరితో నేను మాట్లాడేవాడిని, ధైర్యం చెప్పేవాడిని, స్ఫూర్తినిచ్చేవాడిని. మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి మీకు ఒక అన్నగా కట్నం ఇచ్చిన సందర్భం నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రూపాయి పొదుపు చేశారు. అదే సమయంలో నేను ఒక మాట చెప్తే మీరు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారు. మీరు చదువుకున్నారు, మీ భర్తలని చదివించారు, ఇంకొక పక్క పిల్లల్ని బ్రహ్మాండంగా మీరు సంపాదించి పిల్లల్ని పైకి తెచ్చిన సంఘటనలు చూస్తే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు మీరు రోడ్డు మీదకి వస్తే మగవాళ్ళు ఎగతాళి చేశారు మిమ్మల్ని. ఆ విషయం కూడా నాకు జ్ఞాపకం ఉంది. మీ ఇంట్లో కూడా మీకు సహకారం రాకపోతే ధైర్యంగా ఉండండి. రాబోయే రోజుల్లో మీ మాట మీ ఇంట్లో వాళ్ళు వినే పరిస్థితి వస్తుందని చెప్పి చూపించింది నేనేనని చెప్పి మరొక్కసారి గుర్తు చేస్తున్నా. రాజధాని అమరావతి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై జగన్ అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పలువురు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఆయన మాటలు వింటే దెయ్యాలు కూడా సిగ్గుపడుతున్నాయన్నారు. అమరావతి సచివాలయంలో మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మడకశిర ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు మీడియాతో మాట్లాడుతూ వైనాట్ 175 అని 11 సీట్లకు పరిమితమైన ఇంకా జ్ఞానోదయం కాలేదని, ఆయన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని వ్యాఖ్యానించారు. అక్కసుని, ఆవేశాన్ని, ఆక్రోశాన్ని అన్నింటినీ చూపించాడు ఆయన. అంటే అబద్ధాలు చెప్పడంలో ఈ స్థాయిలో చెప్పచ్చా? అది ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని స్థాయిలో అబద్ధాలు చెప్తారు అనేటువంటిది నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. లేదు అప్పుడప్పుడు అనుమానం వస్తుంది. ఆయనకి ఏమన్నా ఇట్లాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చే వ్యవస్థని ఆయన ఏర్పాటు చేసుకుని ఆ కళల ప్రపంచంలో, భ్రమల ప్రపంచంలో బతుకుతున్నాడా? ఎన్నికల ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ చేరి ఏంటి
వైనాట్ 175 అని మాట్లాడి ఆ భ్రమంలో బతికి 11లకు వస్తే షాక్లో నుంచి ఆయన ఇంకా బయటికి రాలేకుండా ఉన్నాడా, రాకుండా చూస్తూ ఉన్నారా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు? ఇదిగో అద్భుతమైనటువంటి మరో రంగుల ప్రపంచాన్ని చూపించి అదే వెలుగొండని జాతికి అంకితం ఇచ్చాడు అంటాడు. అరే ఇంకా 1000 కోట్లు ల్యాండ్ అక్విజిషన్కి ఇవ్వాలా, ఇంకా చేయాల్సిన పనులు దాదాపు ఒక 700-800 కోట్లు ఉన్నాయి. రండి జగన్మోహన్ రెడ్డి గారు పోదాం ఒకసారి, ఇదొక్కటి చాలు మీరు చెప్పిన మాటల్లో వాస్తవాలు చూపించడానికి. అది మాట్లాడుతూ ఇంకోటి ఏమన్నాడు, కుప్పంకి 500 కిలోమీటర్లు నీళ్లు తీసుకెళ్ళానన్నాడు. రాష్ట్రం నవ్విపోయింది. అది డమ్మీ గేటు పెట్టి ట్యాంకర్లతో నీళ్లు నింపి కాలువ తీసుకెళ్లి మీరైతే 6 పంపుల నుంచి 12 పంపుల కెపాసిటీకి 100 రోజుల్లో 3000 కోట్లను ఖర్చు పెట్టి తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. అది చిత్తశుద్ధి అంటే, అది కమిట్మెంట్ అంటే, అది రాయలసీమ ప్రజల పట్ల ప్రేమ అంటే. నాన్న చిన్న రిక్వెస్ట్, పక్కన డిస్కషన్ ఆపండి. అంత సిన్సియర్గా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఒక రోజు ఒక ప్రాజెక్టులో కూడా ఆలస్యం జరగకూడదు. ఉన్నటువంటి పరిమితమైనటువంటి నిధులతోటే చేసినాము, రాయలసీమకు పొడిచినాము, రాయలసీమకు చేసి మీకు రాయలసీమకు నిన్న జరిగినటువంటి 24 ఎన్నికలలో ఎన్ని సీట్లు వచ్చినాయా జగన్మోహన్ రెడ్డి? రాయలసీమ ప్రజలు మీకు చెప్పాల్సింది చెప్పారు, మీకు బుద్ధి చెప్పారు. చెప్పిన తర్వాతనే ఇప్పటికి కూడా రాలేదా? నిజంగానే నువ్వు రాయలసీమ ప్రజలు నువ్వు మెచ్చింటే, రాయలసీమ ప్రజలకు న్యాయం చేసింటే నీకు ఎన్ని సీట్లు వచ్చినా చెప్పు. ఈరోజు మెజార్టీ సీట్లు వచ్చి చరిత్రలో ఎప్పుడు రాని సీట్లు ఈరోజు తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి. నీ జిల్లాలో కూడా వచ్చినాయి. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం మేము. ఏది ఏమైనా కూడా నువ్వు మాట్లాడేటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ కూడా నాడు మా ప్రభుత్వంలో ఇచ్చిన చిన్న చిన్న లిఫ్ట్లు ఇస్తే ఆ లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా గాలికి వదిలేసావు. ఆ రోజు కర్నూలులో ఎయిర్పోర్ట్ ఎవరు తీసుకొచ్చారు? కర్నూలులో ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది, కట్టించింది మేము ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో. అయితే ఆ రోజు ఫ్లైట్లు దిగి ఇనాగ్రేషన్ చేస్తే నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఇనాగ్రేషన్ చేసిన బండలు తీసేసి ఆ పైలాన్లన్నీ కూడా తీసేసి ఈరోజు మళ్ళీ వచ్చి నువ్వు పూజ పెట్టుకుని నీ తండ్రి విగ్రహం పెట్టుకుంటావే, నీకు సిగ్గు అనిపించడం లేదా అని అడుగుతా ఉన్నాం. చాలామంది ఆశ్చర్యపోయారు. రాజశేఖర రెడ్డి గారికి ఏం సంబంధం? రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఏం సంబంధం? ఆనాడు తయారు చేసి యొక్క కర్నూలుకు కావాలి. ఈరోజు ఎయిర్పోర్ట్ అంటే ఆ రోజు పునాది వేసినట్టు ఎయిర్పోర్టే ఈరోజు కర్నూలుకి వరమైంది. పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఓర్వకల్లుకు పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. చెప్పండి, నువ్వు ఎన్ని పరిశ్రమలు తెచ్చావు? ఆ రోజు సిమెంట్ పరిశ్రమ చెప్పావు, నీ తండ్రి మొదలు పెట్టాడు. ఏమైపోయింది మీ యొక్క కార్యక్రమాలను కూడా? ఈరోజు మా యొక్క కొలిములలో కానీ ఇక్కడ కూడా ఆ రోజు మేమైతే పెట్టామో ఆ రోజు రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీని తీసుకురావడం జరిగింది. మరి ఇదే కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ అన్నావు, మీ నాన్నగారు మొదలుపెట్టారు, నువ్వు 3 సార్లు పూజలు చేశావు. ఏమైంది నీ యొక్క కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ? ఇదేనా రాయలసీమకు నువ్వు చేసినది? ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏదో ఒక పత్రికను అడ్డం పెట్టుకునో 4 మాటలు ఛానల్లో పెట్టినంత మాత్రానే ప్రజలు నమ్ముతారనుకుంటే ఎప్పటికీ కూడా నమ్మరు. పని చేసేవాడు ఎక్కడ చేస్తూ ఉన్నాడు, అభివృద్ధి ఎవరు చేస్తూ ఉన్నారు, ఎవరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం మళ్ళా పరిగెత్తుతూ ఉంది. రాష్ట్రాన్ని నాశనం చేశావు, ప్రాజెక్టులు నాశనం చేశావు, ప్రజల జీవితాలతో ఆడుకున్నావు. రాష్ట్రంలో ఉన్న ప్రతి నదికి ఒక కథ, ప్రతి కళకు ఒక ఆత్మ ఉందని, ఏపీని ప్రపంచ సాంస్కృతిక రాజధానిగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. పవిత్ర కృష్ణా నదీ తీరాన నిర్వహిస్తున్న ఆవకాయ అమరావతి ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవానికి, కళా సాహిత్య సినిమా పర్యాటక రంగానికి కొత్త ఊపిరి పోస్తోందని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రం పర్యాటకాభివృద్ధితో ఆరెంజ్ రెవల్యూషన్ గా మారుతోందన్నారు. విజయవాడలో జరిగిన ఆవకాయ అమరావతి ఉత్సవాల ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడుతూ కనుమరుగవుతున్న కళలు, సాహిత్యం, సినిమా, జానపద సాంప్రదాయాలకు పునర్జీవం కల్పించడమే ఈ ఫెస్టివల్ ప్రధాన ఉద్దేశమన్నారు. ఇక్కడ పెద్ద ఆడిటోరియం లేదు, అందమైనటువంటి గోడలు లేవు. ఇక్కడ ఉన్నదల్లా ఒక్కటే ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి. పక్కనే గలగల పారేటువంటి కృష్ణమ్మ తల్లి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏమీ లేదు, బీజిఎం ఒకటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అది కృష్ణమ్మ తల్లి హోరు. ఆ నది హోరు మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా పనిచేస్తున్నటువంటి ఈ సందర్భం. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంలో ఇవాళ తెలుగు జాతికి సంబంధించినటువంటి
కళలకు సంబంధించినటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఈ వేదిక మీద మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ఇప్పుడే ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా అంబాసిడర్ గారు మన యొక్క కృష్ణమ్మ హారతి పవిత్ర హారతిని దర్శించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి హౌస్ బోట్స్ని ప్రారంభించడం జరిగింది. దీంతో పాటు రాబోయే 2-3 రోజులు 8, 9, 10 తారీఖుల్లో విజయవాడ కేంద్రంగా ఒక పక్కన భవానీ ఐలాండ్, మరో పక్కన బెరం పార్క్, ఈ 2 ప్రాంతాల్లోనూ కూడా తెలుగు భాషకు సంబంధించినటువంటి సాహిత్యం, కళలు, జానపద కళారూపాలు, డ్రామా, వాటితో పాటు సినిమా, వీటన్నిటి మీద కూడా అద్భుతమైనటువంటి ప్రదర్శనలు జరుగుతాయి. వాటితో పాటు దేశీయ అంతర్జాతీయ లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి 60 మంది కళాకారులు, 40 మంది వక్తలు, ఇంకా అనేక ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి ముఖ్యమైనటువంటి కళాకారులు అందరూ కలిసి ఈ ప్రాంతాన్ని సుసంపన్నం చేయడంతో పాటు ఇవాళ కొత్తగా వస్తున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో కళారంగంలో కానీ, సాహిత్య రంగంలో కానీ, డ్రామాలో కానీ, సినిమాలో కానీ, ఈ ప్రాంతాల్లో ఈ కళల్లో వస్తున్నటువంటి మార్పుల్ని దృష్టిలో పెట్టుకుని మనల్ని ఉత్తేజభరితం చేయడం కోసం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ అదేవిధంగా టీమ్ వర్క్స్ వారు కలిసి ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, ఒకప్పుడు మనకి కేవలం వ్యవసాయంలో మార్పులు, పరిశ్రమల్లో మార్పులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మార్పుల గురించే ఎక్కువగా మనం మాట్లాడుకున్నాం. ఇవాళ అలా కాదు, క్రియేటివ్ ఎకానమీ గురించి, సృజనాత్మకమైనటువంటి మార్పుల గురించి ఎక్కువగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే మాకు చెప్పేటువంటి మాట క్రియేటివ్ ఎకానమీ గురించి. కేవలం మనం కొన్ని రంగాలకే పరిమితం కాదు, ఇవాళ సృజనాత్మకత అనేది ప్రతి వారిలోనూ కూడా బాగా పెరుగుతున్నటువంటి సందర్భంలో దానికి సంబంధించి ఈ ఎకానమీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దాంతోపాటు ఎన్నో ఇజాలు మనం చూసాం, అన్ని ఇజాల కాలం చెల్లిపోయింది, మనకు మిగిలింది ఒకే ఒక్క ఇజం, అది టూరిజం అనేటువంటి మాటను కూడా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పడం. ఇవన్నీ కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో కొత్త విధానాలకి నాంది పలికినటువంటి సందర్భంలో ఒక కీలకమైన దశలో రేపు సంక్రాంతి పండుగ జరుపుకోబోతున్నటువంటి శుభ సందర్భంలో ఇవాళ టూరిజం డిపార్ట్మెంట్ అదేవిధంగా టీమ్ వర్క్స్ వారు కలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను, కేవలం ఈ కార్యక్రమంలో మాత్రమే కాదు మీరు పాల్గొనేది, రేపటి నుంచి జరిగేటువంటి అనేక కార్యక్రమాలు, ప్రదర్శనలు జరుగుతాయి. మనకి పూర్వం నుంచి మనం చూసినటువంటి కళారూపాలు ఏవైతే ఉన్నాయో, తోలుబొమ్మలాట కానీ, జానపద కళారూపాలు కానీ, వాటి ప్రదర్శనలు జరుగుతాయి. వాటిల్లో వస్తున్న మార్పు గురించి జరుగుతుంది. అదేవిధంగా మనకి తెలుసు, ఒక నవలని సినిమాగా మార్పు చేయడానికి ఎలాంటి ప్రక్రియ చేపడుతుందో చెప్పడానికి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు వస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.